నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ ఫ్యామిలీకి వ్యతిరేకంగానే ఉన్నారు. సో ఇప్పుడు షర్మిల కాంగ్రెస్లోకి రావడం కూడా ఆయనకి ఇష్టం లేదు. సో ఆయన వ్యతిరేకిస్తూనే ఉన్నారు ఈ అంశానికి సంబంధించి. కానీ మల్లికార్జున ఖర్గే అలాగే రాహుల్ గాంధీ సుముఖత చూపించడం వల్ల షర్మిల ఎంట్రీ గురించి ఆయన అయిష్టంగానే చేయకూడతో వస్తున్నారు దానికి సంబంధించి. సో ఈ షర్మిల ఎంట్రీకి సంబంధించి ఎవరికైనా ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పమంటే కూడా ఆయన చెప్పడం జరిగింది. అయినా కానీ ఈయన పట్టించుకోవట్లేదు కాంగ్రెస్ అధిష్టానం. ఎందుకు పట్టించుకోవట్లేదు? అసలు చింతామోహన్ గారికి ఎందుకు కాంగ్రెస్ ఫ్యామిలీ అంటే అంత వ్యతిరేకత? ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణ మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. అసలు ఎందుకు తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్కి వైఎస్ఆర్ ఫ్యామిలీ అంటే అంత వ్యతిరేకత? ఇప్పుడు షర్మిల ఎంట్రీ గురించి కూడా ఆయన సుముఖత చూపించట్లేదు, కానీ అధిష్టానం ఒప్పుకున్నారు కాబట్టి ఆయన జయకొట్టాల్సి వస్తుంది. అసలు ఏం జరిగింది, ఎందుకు? అంటే మొదటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారు మీద ఆయన ఒకే పార్టీలో ఉన్నప్పుడు కూడా చాలా వ్యతిరేకంగా ఉండేవారు ఆయన ధోరణి. ఎందుకంటే ఆయన ప్రధానంగా ప్రతిసారి చింతామోహన్ గారు చెప్పే టాపిక్ ఏంటంటే, రెండోసారి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి గెలిచినప్పుడు చాలా వరకు రాజశేఖర రెడ్డి గారి ప్రాధాన్యత మీదే కాంగ్రెస్ అధిష్టానం కూడా సీట్లు కేటాయించింది. అప్పట్లో 294 సీట్లకు గాను 77 సీట్లు కేవలం రాజశేఖర రెడ్డి గారు ఎవరికైతే సిఫారసు చేశారో వాళ్ళకే ఇవ్వడం కూడా జరిగిందని చాలా వార్తలు వచ్చాయి. అంటే ఎవరికైతే ఆ 77 మంది కేటాయించారో, ఒకవేళ రెండోసారి కూడా ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి పేరు కానీ ప్రకటించకపోయింటే ఆయన ఒక్కసారిగా 77 మందితోనో లేదంటే ఇంకా ఆయనకు సంబంధించిన వ్యక్తులతోనో బయటికి వెళ్ళిపోవడానికి కూడా సిద్ధపడ్డారు. బట్ అధిష్టానం ఈయనకి చాలా ప్రాధాన్యత ఇచ్చింది కాబట్టి రెండోసారి కూడా ముఖ్యమంత్రి అయ్యారు. ఇట్లా ఊరికే ఆయన అధిష్టానానికి బ్లాక్మెయిల్ చేసే ఈయన చేసేవారు అన్నట్టుగా ఈయన ధోరణి ఉండేది. సో మొదటి నుంచి కూడా రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు చాలా ప్రౌడ్గా బిహేవ్ చేసేవారని, సీనియర్లని పట్టించుకునేవారు కాదని, అతను ఇష్టానుసారమే అవ్వాలనుకునేవారని, లేదంటే అధిష్టానం కూడా ఇతను ఏది చెప్తే అదే వినేవారు అన్నట్టుగా చాలా సందర్భాల్లో ఈయన మాట్లాడడం జరిగింది. సో అదే ధోరణి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా వ్యతిరేకించారు. షర్మిల రాజశేఖర రెడ్డి గారు పెట్టే కాబట్టి ఆమెను కూడా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అయితే షర్మిల గారు ఈ మధ్యకాలంలో కొడుకు పెళ్ళి సందర్భంగా కొడుకుని కోడలను తీసుకొని వెళ్ళి ఇడుపులపై వెళ్ళి అక్కడ రాజశేఖర రెడ్డి గారి సమాధి వద్ద ఫస్ట్ కార్డు పెట్టి ఆయనకి ఫస్ట్ ప్రార్థన చేసి, ఆ సందర్భంలో మీడియా మిత్రులతో మాట్లాడినప్పుడు కాంగ్రెస్ నా సేవలను గుర్తించింది, నా పోరాట పటిమను గుర్తించింది కాబట్టి వాళ్ళు ఆ కృతజ్ఞత ఉంది, అందుకే నన్ను అందులోకి పిలుస్తున్నారు, తీసుకెళ్తున్నారు, రేపు అప్పుడు వెళ్తాను, వెళ్ళిన తర్వాత మీకు క్లారిటీ ఇస్తానని కూడా ఆవిడ చెప్తున్నారు. బట్ కాంగ్రెస్ అధిష్టానం షర్మిల గారిని గుర్తించింది. తెలంగాణ ఎన్నికల్లో కూడా ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఆవిడ పార్టీ విలీనం చేయబోతున్నారు, లేదంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా కోసం ఆవిడ పోటీ చేయలేదు, కాంగ్రెస్కి సపోర్ట్ ఇచ్చినట్టుగా కూడా ప్రకటించారు. సో ఓవరాల్గా మనం సుమారుగా 27 స్థానాల్లో నేను పోటీ చేయకపోవడం వల్ల కాంగ్రెస్ ఆ స్థానాలు కైవసం చేసుకుంది. ఆ అభిప్రాయం మా వల్ల కూడా కొంత ప్లస్ అయిందనే అభిప్రాయం కాంగ్రెస్ వాళ్ళకి ఉంది కాబట్టి నన్ను పిలుస్తున్నారు, నేను ఢిల్లీ వెళ్ళి వచ్చాక మీకు చెప్తాను అని కూడా చెప్పారు. అయితే మరోవైపు కాంగ్రెస్ కూడా ఖర్గే ఏఐసీసీ అధ్యక్షులు అలాగే రాహుల్ గాంధీ గారు వీళ్ళు కూడా సీనియర్ల అభిప్రాయం తీసుకొని ఈవిని జాయిన్ చేయించుకోవాలని కూడా అనుకున్నారు. మ్యాక్సిమం అందరూ సీనియర్లు కూడా సుముఖత వ్యక్తం చేశారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు కూడా కాంగ్రెస్కి చెందిన వ్యక్తిగా ముఖ్యమంత్రి అయ్యారు, తర్వాత రెండోసారి కూడా ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి ఉన్న ఇమేజ్తోను అలాగే షర్మిల గారు ఏదైతే తెలంగాణ ఎన్నికల్లో సపోర్ట్ ఇచ్చారో ఆ ఇమేజ్తో ఆవిడని కలుపుకోవాలని చూస్తే ఇద్దరు ముగ్గురు విముఖత వ్యక్తం చేశారు. అందులో చింతామోహన్ గారు మొదటి స్థానంలో ఉంటారు. రెండో వ్యక్తి హర్ష కుమార్ గారు మాజీ ఎంపీ ఉన్నారు, ఉత్తరాంధ్ర సంథింగ్. సో ఆయన కూడా కొద్దిగా సుముఖత వ్యక్తం చేయలేదు, ఆవిడని తీసుకోవడం ఇష్టపడలేదు. సో కానీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఈమెకి పీసీసీ చీఫ్గా ఇవ్వడానికి లేదా ఏఐసీసీలో కీలక పదవి ఇవ్వడానికి, మొత్తానికి కాంగ్రెస్లో కలుపుకోవడానికి సుముఖంగా ఉంది. సో రేపు 4వ తేదీన ఆవిడ బయలుదేరి వెళ్ళాక ఒక కొలిక్కి రావచ్చు. అయితే రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏవైతే కొన్ని నిర్ణయాలు తీసుకున్నారో, ఏదైతే సీనియర్లను పట్టించుకోలేదో ఆ విషయాల్లో చింతామోహన్ గారికి కూడా కొన్ని సందర్భాల్లో ఇబ్బంది కలిగింది కాబట్టి ఇప్పుడు అక్కసు వెళ్ళగక్కుతున్నారు అనే వార్తలు కూడా ఉన్నాయి.
ఓకే, అంటే నాన్నగారి మీద ఉన్నటువంటి వ్యతిరేకతను ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. చేస్తున్నారు. ఆ దురభిప్రాయం ఏదైతే ఉందో అదే అభిప్రాయం కూడా పిల్లలకి అనువర్తింపజేస్తున్నారు. వీళ్ళకి అంత సీన్ లేదు, మీరెందుకు వీళ్ళని కాంగ్రెస్లో కలుపుకోవాలని చూస్తారు, వీళ్ళు రావడం వల్ల కాంగ్రెస్ కొరిగేది ఏమీ లేదు, ఏం ప్లస్ అవుదు అన్నట్టుగానే ఆయన ధోరణి ఉంది. బట్ అప్పుడు ఏదో జరిగింది, అయిపోయింది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయి కూడా ఆల్మోస్ట్ 15 ఏళ్ళు అయిపోతుంది కదా. సో ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాగో వ్యతిరేకత ఉంది, అక్కడ ఆయన వ్యతిరేకత చూపిస్తున్నారు. ఇక్కడ షర్మిలా గారి మీద కూడా రాజశేఖర రెడ్డి పిల్లలుగా ఆవిడని కూడా మన కాంగ్రెస్లో కలుపుకోవాల్సిన అవసరం లేదు, ఆవిడే కాంగ్రెస్కు వెంటపడి కాంగ్రెస్లో కలవాలని చూస్తున్నారు, అంతేగాని కాంగ్రెస్ అధిష్టానం ఆవిడకేం పిలవలేదు, ఆవిడని కోరి పిలిచి మాలో కలవండి ఏమి అడగట్లేదు అన్నట్టుగా ఆయన చెప్తున్నారు. బట్ షర్మిలా గారు ఏం చెప్తున్నారంటే, నా సేవ ఏదైతే తెలంగాణలో చేసిన దానికి గుర్తించారు, వాళ్ళకి ఆ కృతజ్ఞతా భావం ఉంది, అందుకే నన్ను కాంగ్రెస్లో కలుపుకోవాలని చూస్తున్నారు, నేను కాంగ్రెస్లో విలీనం చేయాలనుకుంటున్నానంటూ కూడా నిన్న మొన్న ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఓవరాల్గా తండ్రి చేసిన దానికి బిడ్డలు అనడానికి కూడా కరెక్ట్ కాదు. బట్ ఈవిడి వస్తే కాంగ్రెస్కి ఎంతో కొంత ప్లస్ అవుతుందనే ఉద్దేశం కూడా ఉంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి బిడ్డగా ఒకప్పుడు కాంగ్రెస్ తరఫున రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఆ ఫేవర్, ఆ కన్సర్న్ కాస్తేనే ఉంటుంది కదా. ఎటొచ్చి వైసీపీకి ఎలాగో అది మైనస్సే జగన్మోహన్ రెడ్డి గారికి. సో ఆంధ్రాలో పుట్టి పెరిగిన అమ్మాయి కాబట్టి అక్కడికి వెళ్ళడం వల్ల అది కొంచెం క్రేజీ ఉంటుంది, ప్లస్ అవుతుంది. కాంగ్రెస్ అధిష్టానం అన్ని రకాలుగా ఆలోచించే ఈ విధమైన నిర్ణయం తీసుకున్నా అన్నట్టు కూడా ఉంది. మరోవైపు ఈవిడ పీసీసీ చీఫ్ అయితే వైసీపీ నుంచి ఏదైతే రెబల్స్ ఉన్నారో లేదా వైసీపీ నుంచి బయటకు వచ్చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా షర్మిలా వైపు నడిచే అవకాశం ఉందని కూడా ఒక వార్తలు ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ అధిష్టానం ఈమెకి ప్రాధాన్యత ఇస్తున్నారు. సో అందుకు ఈవిడికి పీసీసీ చీఫ్ ఇచ్చి ఆల్మోస్ట్ పీసీసీ చీఫే ఇవ్వచ్చు. కాంగ్రెస్ని ఇంకాస్త ఆంధ్రాలో బతికించుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి పీసీసీ చీఫ్ ఇస్తారు. ఖచ్చితంగా రేపు అది క్లారిటీ వస్తుంది. ఆవిడ ఢిల్లీ ప్రయాణం అయిన తర్వాత పీసీసీ చీఫ్ ఆవిడకి ఇవ్వబోతున్నారు. బట్ ఆవిడ మాత్రం ఇక్కడ మళ్ళీ సొంత రిలేషన్స్, సొంత అన్నయ్యతోనూ ఫైట్ చేయాల్సి వస్తుందని ఆవిడ ఏఐసీసీలో కీలక పదవి అడుగుతున్నారన్నట్టు కూడా కొన్ని వార్తలు ఉన్నాయి. మేబీ అయితే అయ్యుండొచ్చు. ఎందుకంటే బ్లడ్ రిలేషన్ రేపు పొద్దున రాజకీయాలు అన్నాక ఖచ్చితంగా బుర్ర జల్లాలి, ఏదో ఒకటి విమర్శించాలి. అక్కడ అన్నయ్య లేదు, తమ్ముడు లేదు, తండ్రి లేదు, చెల్లి లేదు, ఎవరైనా విమర్శించాలి. కాబట్టి ఇంకాస్త ఇష్యూస్ పెద్దవవుతాయనే ఉద్దేశంలో ఆవిడ పీసీసీ చీఫ్ అంటే ఒక బాధ్యత గల పదవి కదా. రేపు పొద్దున కాంగ్రెస్లో అట్లీస్ట్ సీట్లు సంపాదించుకోకపోయినా ఓటింగ్ పర్సెంట్ అయినా పెంచగలగాలి. సో అట్లా లేనప్పుడు ఆమెకు కొంచెం ప్రెషర్ ఉంటుంది. కాబట్టి ఏఐసీసీలో కీలక పదవి ఆశిస్తున్నారు షర్మిలా గారు అన్నట్టు కూడా కొన్ని వార్తలు ఉన్నాయి. బట్ రేపు ఒక్కరోజు ఓపిక పడితే మనకు క్లారిటీ వస్తుంది. సో తప్పకుండా అండి. సో చింతామోహన్ గారు అయితే మీడియాతో మాట్లాడినప్పుడు కూడా కొంచెం సుముఖత వ్యక్తం చేసినట్టుగా మాటల్లోనే అక్కసికక్కినట్టుగానే అర్థమవుతూ ఉంది. సో యాక్చువల్లీ షర్మిల రావాలని ప్రయత్నించారు, అందుకని మేము ఆహ్వానించామని కూడా ఆయన కామెంట్ చేశారు. సో అది ఏంటి అనేది 4వ తారీఖున అందరికీ తెలియబోతోంది. ఆ అధిష్టానం ఏమనుకుంటుంది, సేమ్ షర్మిల గారు ఏమనుకుంటున్నారు, ఆవిడ ఆశించింది జరుగుద్దా జరగదా ఏంటి అనేది వేచి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, జగదేవ్ గారు. థ్యాంక్ యూ.